వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిన్న జరిగిన సంఘటనల మీద ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేపథ్యం కనుక చూస్తే ఈ నేపథ్యం ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ మాట్లాడిన దాన్ని, ఆయన వ్యక్తిగత అభిప్రాయాన్ని ఆ మోడరేటర్కి అన్వయించి ఏదైతే మాట్లాడకూడదో మనమందరం ముక్తకంఠంతో ఖండించాల్సిన మాటని అతను మాట్లాడినప్పుడు మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పిన మోడరేటర్ మీద కేసులు బనాయించారు. విచిత్రంగా మీరు మాట్లాడేది తప్పు, అట్లా మాట్లాడకూడదు, ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని చెప్పిన మోడరేటర్ మీద 50 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి జర్నలిస్ట్ మీద పెట్టినటువంటి కేసు. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఖండించిన వ్యక్తి మీద అసలు జర్నలిస్టు మాట్లాడిందే మనం భరించలేకపోతే దాన్ని అన్వయించిన తీరు, మొత్తం రాజధాని ప్రాంత మహిళలందరినీ అన్వయించిన తీరు, మొత్తం మన ప్రాంత మహిళలందరినీ ఎవరు అవమానించారు? ఒక జర్నలిస్టు మాట్లాడిందే మనం ఖండించాల్సిన పరిస్థితిలో ఉంటే దాన్ని అన్వయించిన తీరు, మన మహిళల్ని మనమే అవమానించే విధంగా అన్వయించిన తీరు, పదే పదే అది చెప్పడం. ఏ మహిళల గురించి మీరు మాట్లాడుతున్నారు, ఏ మహిళల్ని మీరు మాట్లాడారు అని వాళ్ళు ప్రచారం చేసిన తీరు, ఇది రాజకీయ లబ్ధికి పరాకాష్ట. మహిళల్ని అడ్డంగా పెట్టి, రాజధాని ప్రాంత మహిళల్ని అడ్డంగా పెట్టి చేసినటువంటి రాజకీయ క్రీడ. ఇందులో భాగంగానే కొమ్మినేని శ్రీనివాసరావు గారి మీద పెట్టిన కేసులు, ఆ సెక్షన్స్ చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. పరువు నష్టం దావా, మతపరమైన విద్వేషాలని, లేకపోతే ప్రజల్ని నేరాలు చేసే విధంగా, మరీ ముఖ్యంగా మహిళల్ని అవమానించే విధంగా చేశాడని చెప్పి ఆయన మీద రకరకాలైన సెక్షన్లు పెట్టారు. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆయన మాట్లాడిన దాన్ని, అవతల జర్నలిస్టు మాట్లాడిన దాన్ని ఖండించినటువంటి మోడరేటర్ని, కొమ్మినేని శ్రీనివాసరావు గారి మీద పెట్టిన కేసులు ఇన్ని సెక్షన్లు పెట్టారు. ఏంటి? ఖండించిన వ్యక్తిని. దేనికోసం చేశారు? ఇది రాజకీయ లబ్ధే. ఈ సంవత్సర కాలంలో మీ పరిపాలనా విధానం 188 అత్యాచారాలు, 15 అత్యాచారాలు చేసి మహిళల్ని చనిపోయారు. ఈ సంవత్సర కాలంలో 188 అత్యాచారాలు, అందులో 15 మంది చనిపోయారు. దాదాపుగా 7 మంది దొరకలేదు. నిన్నగాక మొన్న అనంతపురంలో ఏం జరిగిందో చూసాం. అలాగే 14 సంవత్సరాల మహిళ మీద ఏం చేశారో చూసాం. ఆవిడ ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉంది. ఇన్ని చేస్తూ అన్ని రకాలుగా విద్య కానీ, వైద్యం కానీ, రైతులకు సంబంధించి కానీ అన్ని అంశాల్లో విఫలమయ్యి రాజకీయ లబ్ధి కోసం ఈవేళ రాజధాని మహిళల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళని అనని మాటలను అన్నట్లు చెప్పి జర్నలిస్టుల మీద కూడా ఇలాంటి సెక్షన్లు పెట్టి కుట్రలకి దారితీశారు. ఏ సెక్షన్లు అయితే పెట్టారో అవి వాళ్ళకి అన్వయిస్తాయి. మీరు ఎవరిని రెచ్చగొడుతున్నారు? ఆ ప్రాంత ప్రజల్ని, మహిళల్ని, ఆంధ్రప్రదేశ్ మహిళల్ని, ప్రజల్ని రెచ్చగొట్టి నేరాలు చేసే విధంగా చేస్తున్నారు. అందులో భాగంగానే సాక్షి మీద చేసినటువంటి దాడులు, అదేవిధంగా ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మీద, వారి భార్య మీద మాట్లాడిన మాటలు, తీరు, దాడి చేస్తున్న తీరు. మీరు అంటున్నారు కదా, కేవలం సాక్షిలో అతను మాట్లాడినందుకు, అతని మాటలను ఖండించినందుకు కొమ్మినేని శ్రీనివాసరావు గారే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన మిస్సెస్ మీద, యాజమాన్యం మీద మీరు చేస్తుంది. ఇదే పనులు మీ ఛానల్స్లో జరిగినప్పుడు, వాస్తవంగా జరిగినప్పుడు, జరిగినట్టు ఇప్పుడు మీరు ప్రజలను రెచ్చగొడుతున్నారు. వాస్తవంగా జరిగినప్పుడు మీరేం చేశారు? మీరేం మాట్లాడారు? మీదొక న్యాయం. అంటే మీ వాళ్ళే మనుషులు, ఆడవాళ్ళు, అవతల వాళ్ళు కాదు. అదేమంటే అందరూ చెప్పేదేంటి? ఇది రెడ్ బుక్ రాజ్యాంగం కదా, ఎట్లనే జరుగుతుంది అని మీరు చెప్తున్నారు. ఇలాగా మేము కేసులు పెడతాం, ఇలాగే మేము చేస్తాం అని మాట్లాడుతున్నారు. పైగా విచిత్రంగా ఇందులో SC ST అట్రాసిటీ కేసు కూడా పెట్టారట. ఆ అమ్మాయి మిస్ అయిందని చెప్పి అనంతపురంలో చెబితే STs అమ్మాయి, ఈవేళ అమ్మాయి కనపడింది. ఇలాంటి ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి.
ఆ 14 సంవత్సరాల అమ్మాయి తండ్రి చనిపోయాడు, మీ పార్టీ వేడుకల్లో పాల్గొనే చనిపోయాడు. తల్లి మానసిక పరిస్థితి బాగాలేదు. 14 సంవత్సరాల పిల్లని ఆ విధంగా చేసి ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? అసలు ఎవరి మీద మీరు చర్యలు తీసుకున్నారు? ఈ మహిళా సంఘాలన్నీ ఇప్పుడు ఎవరి మీద చేయాలా? ఈ ఉద్యమాలు ఎవరి మీద చేయాలా? దాడుల్ని జర్నలిస్టుల మీద కావచ్చు, ఎవరి మీదైనా సరే చేసే దాడుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తుంది, ఖండిస్తుంది. తగిన విధంగా ఖచ్చితంగా నియర్ ఫ్యూచర్లో జవాబు చెప్పడం జరుగుద్ది. మీరు ఎంత పీడిస్తే, ఎంత నిరంకుశంగా పరిపాలిస్తే, ఎంత ఆటవిక పరిపాలన మీరు చూపిస్తే అంతగా ప్రతిస్పందన ఉంటుందని మీడియా సాక్షిగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.